హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'బల్లడ్ ఆఫ్ ఎ స్మాల్ ప్లేయర్' ఇదొక బ్రిటిష్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. యాజ్ యూజువల్‌గా తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ఈ మూవీని సేమ్ నేమ్‌తో 2014లో వచ్చిన ఒక నావెల్ మీద బేస్ చేసుకొని తీశారు. రన్ టైమ్ 1 అవర్ 41 మినిట్స్ ఉంటుంది. జస్ట్ ఇందాక ఈ మూవీ కంప్లీట్ చేశాను. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒకటి స్టోరీ చూపిస్తారు. అతను డైలీ గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటాడు. అంటే కెసినో గేమ్స్ ఆడి చాలా డబ్బులు పోగొట్టుకొని చాలా అప్పుల్లో ఉంటాడు. బేసిక్‌గా చెప్పాలంటే లైఫ్‌లో చాలా లో ఫేస్‌లో ఉంటాడు. సో ఎలాగైనా డబ్బులు సంపాదించి కొన్ని డేంజరస్ సిట్యుయేషన్స్ నుంచి బయటపడాలి. లేకపోతే చావు దగ్గరకొచ్చేస్తుంది. సో ఇప్పుడు మనోడు ఏం చేశాడు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ ఈ మూవీ అడిక్షన్ ఎంత హార్మ్‌ఫుల్లో చెప్పే మూవీ గైస్. నాకైతే ఈ మూవీ బానే ఉందనిపించింది. బట్ అందరికీ నచ్చే టైప్ ఆఫ్ మూవీ కాదు. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ అస్సలేమీ ఉండవు. ప్యూర్ డ్రామా, స్ట్రగల్, కెసినో గేమ్స్, స్ట్రెస్ మాత్రమే ఈ మూవీలో ఉంటాయి. అండర్‌లైన్డ్‌గా గ్యాంబ్లింగ్ ఈస్ డేంజరస్ అనే ఒక మెసేజ్ కూడా ఉంటుంది. స్టోరీ స్టార్టింగ్‌లో చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. కొన్ని సిట్యుయేషనల్ ఫన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అవి లైట్‌గా నవ్వు తెప్పిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. బట్ ప్రాబ్లమ్ మొత్తం లాస్ట్ హాఫ్ ఎన్ అవర్‌లోనే ఉంటుంది. స్టార్టింగ్‌లో ఉన్న ఇంట్రెస్ట్ లాస్ట్‌కొచ్చేసరికి పోయింది. స్టోరీ కొన్ని డిఫరెంట్ ప్లేసెస్‌కి షిఫ్ట్ అవుతుంది. ఆ సీన్స్ అన్నీ అసలు ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. సింపుల్‌గా చెప్పాలంటే చాలా ప్రిడిక్టబుల్‌గా అనిపించింది. లాస్ట్ హాఫ్ ఎన్ అవర్‌లో స్టైల్ ఉంది కానీ సబ్‌స్టాన్స్ లేదు. మెయిన్ క్యారెక్టర్ చేసే కొన్ని పనుల వల్ల స్టార్టింగ్‌లో ఉన్న కనెక్షన్ పోయింది. ఫస్ట్ 50 మినిట్స్ వరకు స్టోరీని చాలా స్టైలిష్‌గా కాంటెంట్‌తో డ్రైవ్ చేశారు. బట్ లాస్ట్ హాఫ్ ఎన్ అవర్‌లో కాంటెంట్ లేకుండా స్ట్రెచ్ చేసి ఎండ్ చేసిన ఫీలింగ్ కలిగింది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఎంగేజింగ్ మూమెంట్స్ సెకండ్ హాఫ్‌లో కూడా ఉండుంటే చాలా బాగుండేది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చాలా స్టైలిష్‌గా ఉంది గైస్. బీజీఎం కూడా చాలా యూనిక్‌గా అనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్లో బర్నింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ విత్ అల్ట్రా స్టైలిష్ సినిమాటోగ్రఫీతో చూడాలనిపిస్తే డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయండి. డ్రామాస్ చూసే ఓపిక లేదనుకుంటే ఈ మూవీని స్కిప్ చేసేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్. లైట్‌గా న్యూడిటీ ఉంటుంది. ఎక్స్‌పోజింగ్ కూడా ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడకపోవడమే మంచిది. సో ఇది గైస్ 'బల్లడ్ ఆఫ్ ఎ స్మాల్ ప్లేయర్' మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.